మనందరిలో ఒక్కటే కామన్ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ తెలియకపోతే టాపిక్స్‌ని చాలా టైం మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, లేకపోతే మ్యాథ్ డిఫికల్ట్ సమ్స్ అయినా సరే. ఈ సిట్యుయేషన్‌లో ఉంటే ఈ వీడియో మీకోసమే ఉంది. వెల్కమ్ టు స్టడీ టు సక్సెస్. వీక్ టాపిక్స్‌ని స్ట్రెంగ్త్‌గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒక టఫ్ టాపిక్ బుక్ ఓపెన్ చేసి 10 మినిట్స్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకొక ఈజీ టాపిక్కి వెళ్ళి వర్క్ చేయాలి అని అనుకుంటున్నారా? ఇది చాలామంది చేసేది అండ్ న్యాచురల్గా ఫీల్ అవ్వచ్చు. కానీ వీక్ టాపిక్స్ని వర్క్ చేయడం వల్ల మంచి స్కోర్కి దారులు తీస్తాయి. వీక్ ఏరియాస్ని ఇంప్రూవ్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, జేఈఈలో మీరే టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలంటే ప్రతి క్వశ్చన్కి వాల్యూ ఉంది. ఒక వీక్ ఏరియాలో మీరు జస్ట్ 5 to 10 మార్క్స్ ఇంప్రూవ్ చేయగలిగితే అది థౌజండ్స్ ఆఫ్ ర్యాంక్ డిఫరెన్స్ చేయగలదు. నేను చెప్పే ఈ స్టెప్స్ ఫాలో అయితే మీ వీక్ ఏరియాస్ కూడా స్ట్రాంగ్గా మారుతాయి. ఫస్ట్, అనలైజ్ వై ఇట్స్ టఫ్. ముందు మీరు ఆ టాపిక్ మీకు ఎందుకు టఫ్గా అనిపిస్తుంది అనేది అనలైజ్ చేయండి. కాన్సెప్ట్ అర్థం కావట్లేదా? ప్రాక్టీస్ తక్కువ చేస్తున్నారా? మెయిన్ రీజన్ ఫైండ్ చేయండి. సెకండ్ పాయింట్, బేసిక్స్ని సింప్లిఫై చేయండి. డైరెక్ట్గా టఫ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయకండి. ఎన్సీఆర్టీ కానీ, ఆన్లైన్ బిగినర్ వీడియోస్ కానీ వాడండి. బేసిక్స్ మీద ఫోకస్ చేస్తే హాఫ్ టెన్షన్ తగ్గుతుంది. థర్డ్, ప్రాక్టీస్ క్వశ్చన్స్. థియరీ వచ్చినాక చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఒకసారి మిస్టేక్స్ చేసి కరెక్ట్ చేస్తే కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. ప్రాక్టీస్ ఇస్ ద సీక్రెట్. ఫోర్త్, డైలీ అట్లీస్ట్ సమ్ టైం దాన్ని కేటాయించండి. కనీసం 30 మినిట్స్ అయినా వీక్ టాపిక్స్కి టైం ఇవ్వండి. అలా కన్సిస్టెంట్గా చేస్తే గ్రాడ్యువల్గా అది సింపుల్గా అనిపిస్తుంది. చిన్న స్టోరీ షేర్ చేస్తాను. నా ఫ్రెండ్కి ఫిజిక్స్లో రొటేషనల్ మోషన్ బాగా కష్టం అనిపించింది అప్పుడు. కానీ డైలీ 30 మినిట్స్ స్పెండ్ చేసి చిన్న సమ్స్ స్టార్ట్ చేసి ఫైనల్కి మంచి గ్రిప్ తెచ్చుకున్నాడు. యాక్చువల్లీ ఆ సెక్షన్లోనే బాగా స్కోర్ చేశాడు కూడా. ఎఫర్ట్ ఎందుకు వర్కౌట్ అవుతుంది అనేదానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక స్టెప్ తీసుకొని మీ వీక్ టాపిక్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. రిజల్ట్స్ ఏంటి అని చూసాక మీరే షాక్ అవుతారు. ఇది మాత్రం గ్యారెంటీ. మీకు ఎందుకు అనిపిస్తుంది మనలో టాలెంట్ లేదు అని? ఆ టాపిక్ మీకు వస్తుంది, కానీ ఎఫర్ట్స్ మ్యాటర్. మీరు మంచిగా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా ఆ టాపిక్ మీకు వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ స్టడీ టు సక్సెస్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మనం మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. టుగెదర్ లెట్స్ క్రాక్ జేఈ. అండ్ ఫైనల్లీ విష్ యూ ఎ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్లో మీరు కోరుకున్న కోరికలు, మీ రిజల్యూషన్స్ అన్నీ తీరాలని, మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా హ్యాపీగా ఉండాలని కోరుకోండి మీరు కూడా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.